హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు సాయి టెక్ టాక్స్ ఎపిసోడ్ నెంబర్ 5. ఈరోజు డేట్ చూసుకుంటే Feb 18th మండే ఈరోజు. సో ఈరోజు టెక్ న్యూస్ అయితే కొంచెం లేట్ అయింది. సో మార్నింగ్ నేను కాలేజ్కి వెళ్ళాను, వచ్చేసరికి లేట్ అయింది. అందుకే ఈరోజు టెక్ న్యూస్ అయితే లేట్ వస్తుంది. సో ఫుల్ టైట్గా ఉన్నా, యాక్చువల్గా టెక్ న్యూస్ చేయొద్దు అనుకున్నాను, కాకపోతే రోజు చేస్తాను ప్రామిస్ చేశాను కాబట్టి సో మిస్ అవ్వద్దని చెప్పేసి టెక్ న్యూస్ అయితే ఈరోజు చేస్తున్నాను. సో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఈరోజు అందిన టెక్ న్యూస్ అంతా కూడా చూద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు టెక్ న్యూస్ స్టార్ట్ చేయకుండా ముందు నిన్న సండే కదా, సండే కూడా మన ఛానల్లో టెక్ న్యూస్ అయితే వచ్చింది. సో సండే రోజు వచ్చిన ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అంతా కూడా కవర్ చేసి ఒక వీడియో అయితే చేశాను. సో ఒకవేళ ఆ వీడియో చూడకపోతే మీద ఐకార్డ్స్లో వదిలేస్తాను, అక్కడ నుండి ఆ వీడియోని చూడండి. అండ్ ఇంకొకటి, నేను నిన్న టెక్ న్యూస్లో ఒక మాటనైతే చెప్పాను. సో చాలామంది ఆర్మీ వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తారు కదా మన గురించి మొన్న అటాక్లో. సో వాళ్ళ ఫ్యామిలీస్కి మనం పేటిఎం నుండి డొనేషన్ చేయవచ్చు అని ఒక మాటనైతే చెప్పాను. సో మన సబ్స్క్రైబర్స్ చాలామంది డొనేషన్స్ చేశామని చెప్పేసి కింద మెసేజెస్ పెట్టారు. అండ్ కొంతమంది ఫేస్బుక్లో స్క్రీన్ షాట్స్ కూడా పంపారు. సో అవి చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో మన ఛానల్ నుండి కొంత హెల్ప్ అయితే వెళ్ళింది వాళ్ళకి. సో మన వీడియో చూసాక కొంతమంది అయితే వాళ్ళకు ఫండ్ అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అండ్ ఇంకొంతమంది సజెషన్స్ కూడా ఇచ్చారు, పేటిఎమే కాదు గూగుల్ పే నుండి కూడా పంపవచ్చు అని చెప్పేసి. సో ఒకవేళ మీ దగ్గర పేటిఎం లేకపోతే మీరు గూగుల్ పే నుండి కూడా పంపవచ్చు. సో చూడండి, ఒకవేళ మీరు డొనేషన్స్ చేసి ఉండకపోతే మీకు వీలైనంత డొనేషన్ చేయండి. సో వాళ్ళు మన కోసం వాళ్ళ లైఫ్నే సాక్రిఫైస్ చేశారు. సో మన నుండి కొంచెం అన్నా వాళ్ళకి హెల్ప్ అయితే వెళ్ళాలి, వాళ్ళ ఫ్యామిలీస్కి. సో వీలైనంత హెల్ప్ చేయండి. అండ్ ఇక మనం టెక్ న్యూస్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే వాట్సాప్ నుండి, వాట్సాప్లో స్టేటస్కి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే రాబోతుంది. సో ముందు చూసుకుంటే మనము స్నాప్చాట్లో మనకు స్టేటస్ ఫీచర్ అనేది ఉండేది. సో తర్వాత మెల్లిమెల్లిగా వాట్సాప్లో కూడా మనకు స్టేటస్ ఫీచర్ అయితే వచ్చింది. సో ఇప్పుడు వీళ్ళు ఒక కొత్త అప్డేట్ అయితే చేయబోతున్నారు స్టేటస్లో. మనం ఇప్పుడు చూసుకుంటే వాట్సాప్ స్టేటస్లో నార్మల్గా ఎవరైనా స్టేటస్ పెడితే ఏవి రీసెంట్ స్టేటస్ ఉన్నాయో మనకు ఆ స్టేటస్లో ఫస్ట్ చూపిస్తుంది కదా, ఆ విధంగా మనకు ఆర్డర్లో స్టేటస్లు అయితే కనపడతాయి కదా. కాకపోతే ఇప్పుడు అప్డేట్ తర్వాత మనకు స్టేటస్లు అనేవి ఆ విధంగా కనపడవు. మనం ఎక్కువ ఎవరితోని చాట్ చేస్తున్నాం, మనం ఎక్కువ ఎవరి స్టేటస్ చూస్తున్నాం, ఎక్కువ ఎవరితో కన్వర్సేషన్ చేస్తున్నాం, సో ఆ ఆర్డర్లో మనకు స్టేటస్లు అనేవి చూపిస్తుంది. సో మీరు ఎక్కువ ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నారో వాట్సాప్లో వాళ్ళ స్టేటస్లు ఫస్ట్ చూపించి మిగతా వాళ్ళే తర్వాత చూపిస్తుంది. ఈ విధంగా స్టేటస్లో అయితే వీళ్ళు ఆప్టిమైజ్ అయితే చేస్తున్నారు. సో ఫ్యూచర్లో మనం ఈ అప్డేట్ అయితే వాట్సాప్లో చూస్తాం. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఐకూ నుండి. సో ఐకూ అందరికి తెలిసిందే వివో సబ్ బ్రాండ్ అని చెప్పొచ్చు. సో ఈ ఫోన్కి సంబంధించి ఒక వీడియో అయితే బయటకు వచ్చింది. మొన్న ఒక లైవ్ టీవీ స్ట్రీమ్లో ఒక అమ్మాయి అయితే ఫోన్ని పట్టుకొని ఉంది. సో ఆ వీడియోలో చూసుకుంటే మనకు దీని యొక్క డిజైన్ అయితే కనబడుతుంది క్లియర్గా. బ్యాక్ సైడ్ దీంట్లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది అండ్ గ్లాసీ ఫినిష్తో ఉంది మొబైల్ అంతా కూడా. అండ్ బాటమ్ కార్నర్లో చూసుకుంటే లెఫ్ట్ కార్నర్లో మనకు ఐకాన్ బ్రాండింగ్ కూడా ఉంది. సో ఈ విధంగా మనకు డిజైన్ అయితే క్లియర్గా తెలుస్తుంది. అండ్ ప్రీవియస్ లీక్స్ ప్రకారం చూసుకుంటే ఈ ఐకూ బ్రాండ్లో ఫస్ట్ ఫోన్లో మనకు స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో వస్తున్నట్టు కూడా లీక్స్ అయితే ఉన్నాయి. సో చూడాలి, దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు ఫ్యూచర్లోనే తెలుస్తుంది. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే రెడ్మీ నుండి, రెడ్మీ నోట్ 7 Pro మొబైల్ 3C సర్టిఫికేషన్కి అయితే వెళ్ళింది. ఆ సర్టిఫికేషన్లో దీనికి సంబంధించిన మోడల్ నెంబర్ అయితే బయటకు వచ్చింది. అండ్ ఈ మోడల్ నెంబర్తో పాటు ఇంకొక ఛార్జర్కి సంబంధించిన మోడల్ నెంబర్ కూడా మనకు బయటకు వచ్చింది. అండ్ ఈ ఛార్జర్ చూసుకుంటే ఇది ఫాస్ట్ ఛార్జర్, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్పుట్ అయితే ఇస్తుంది ఇది. అంటే దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది రెడ్మీ నోట్ 7 Pro మొబైల్ మనకు ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుందని చెప్పేసి. అండ్ ఇంకొకటి, మనకు రెడ్మీ నోట్ 7 బాక్స్లో మనము ఫాస్ట్ ఛార్జర్ని అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఈ 18 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని. చూడాలి వీళ్ళు ఇస్తారో ఏరో, కరెక్ట్ కన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ మనకు ఈ రెడ్మీ నోట్ 7 Proకి సంబంధించిన ప్రైస్ లీక్ కూడా అయింది మనకు చైనాలో. సో ఆ ప్రైస్ లీక్ మనం ట్రాన్స్లేట్ చేసి చూసుకుంటే ఇండియన్ కరెన్సీలో దగ్గర 15,800 వరకు అయితే వస్తుంది. సో చూడాలి మన ఇండియాలో వీళ్ళు ఏ ప్రైసింగ్లో తీసుకొస్తారో అండ్ ఎప్పుడు తీసుకొస్తారో. సో ఈ Feb 20th మనకు ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది. రెడ్మీ నోట్ 7 లాంచ్ అవుతుంది కదా, సో లాంచ్ చేస్తే దాంతోపాటు లాంచ్ చేయొచ్చు, లేకపోతే మార్చ్ లోపు అయితే మాక్సిమం రెడ్మీ నోట్ 7 Pro అయితే మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ చూసుకుంటే షామీ నుండి. సో షామీ నుండి రెడ్మీ అయితే ఒక సబ్ బ్రాండ్ అయితే అయిపోయింది. సో ఈ సబ్ బ్రాండ్ అయిపోయాక ఈ రెడ్మీలో మనకు 2 ఫోన్స్ అయితే వచ్చాయి, రెడ్మీ నోట్ 7 ఒకటి అండ్ రెడ్మీ నోట్ 7 Pro కూడా మనకు ఫ్యూచర్లో అయితే రాబోతుంది. సో ఈ సబ్ బ్రాండ్లో 2 ఫోన్స్ అయితే ఇప్పుడు ఉన్నాయి. అండ్ ఫ్యూచర్లో ఈ రెడ్మీలోనే మనకు స్నాప్డ్రాగన్ 855
ప్రాసెసర్తో కూడా ఒక ఫోన్ రాబోతున్నట్టు న్యూస్ అయితే ఉంది. అండ్ ఇంకొకటి మనకి షామీ బ్రాండ్ ఉంది కదా, షామీలోనే మనకు ఒక 5 to 6 ఫోన్స్ అయితే రాబోతున్నాయి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తోనే. సో ఈ లిస్ట్లో చూసుకుంటే మనకు ఫస్ట్ MI9 ఉంది, MI9 ఎక్స్ప్లోరర్ ఉంది, మీ మిక్స్ 4 ఉంది, అండ్ ఇంకా షామీ బ్లాక్ షార్క్ ఉంది నెక్స్ట్ లెవెల్ది నెక్స్ట్ ఎడిషన్ ఫోన్. అండ్ ఇంకా పోకో F2 కూడా కనపడుతుంది. అంటే మనం పోకో F2లో కూడా స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో మాక్సిమం ఈ పోకో F2 కూడా మనకు ఈ Q2 లోపు అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ ఇంకొకటి షామీ బ్రాండ్ లో మనకు పాపప్ కెమెరాతో కూడా ఒక ఫోన్ వస్తున్నట్టయితే న్యూస్ అయితే ఉంది. ఫ్రెండ్స్ మన నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే రియల్మీ నుండి రియల్మీ 2 సక్సెసర్ రియల్మీ 3 మనకి మార్చ్ మంత్ లోనైతే రాబోతుంది. సో రీసెంట్ గా ఒక వీడియో కూడా బయటకు వచ్చింది, గల్లీ బాయ్ సాంగ్ వీడియో ఉంది కదా. సో ఆ టీమ్ తో కలిసి రియల్మీ CEO మాధవ్ షేత్ ఉన్నారు కదా, సో వాళ్ళతో కలిసి డాన్స్ అయితే చేశారు 3 సింబల్ చూపించుకుంటూ. అంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది నెక్స్ట్ వీళ్ళది రియల్మీ 3 మొబైల్ అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఈరోజు మార్నింగ్ ఒక ట్వీట్ కూడా పెట్టారు సో మాధవ్ అయితే, వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఇన్ అవర్ నెక్స్ట్ మొబైల్ అని చెప్పేసి. సో మ్యాక్సిమం మార్చ్లో మనకు వీళ్ళ నుండి ఒక ఫోన్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి మనకి ఇప్పుడు చూసుకుంటే ఈ మంత్లోనే రెడ్మీ నోట్ 7 రాబోతుంది, అండ్ సామ్సంగ్ M30 కూడా రాబోతుంది. సో ఈ 27కే. సో ఈ మంత్ ఎండింగ్ లోపు 2 ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి రియల్మీ నుండి కూడా ఒక మంచి పవర్ఫుల్ ఫోన్ అయితే వాటికి కాంపిటీషన్ గా తీసుకొస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూడాలి, ఈ రియల్మీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి మార్చ్ లోనే తెలుస్తుంది. ఫ్రెండ్స్ మన నెక్స్ట్ చూసుకుంటే ఇన్ఫోసిస్ నుండి ఇన్ఫోసిస్ ఒక డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయితే తీసుకొచ్చింది InfyTQ అని చెప్పేసి. సో బీటెక్ 3rd year and 4th year స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ చాలా కోర్సెస్ ఉంటాయి, సో మీరు కోర్సెస్ నేర్చుకోవచ్చు, లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు, అండ్ ఇక్కడ టెక్నాలజీకి సంబంధించిన న్యూస్ ఉంటుంది, అండ్ మీరు అసెస్మెంట్స్ రాయొచ్చు, టెస్ట్ రాయొచ్చు, అండ్ ఇంకా సర్టిఫికేషన్ కూడా పొందొచ్చు మీరు ఇన్ఫోసిస్ నుండి. సో ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే 3rd year and 4th year వెళ్ళి చూడండి, మీకు ఫ్యూచర్కి అయితే ఇది చాలా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ మన నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ మ్యాప్కి సంబంధించి రీసెంట్గా గూగుల్ మ్యాప్స్ గోవాలో ఒక లొకేషన్ అయితే తప్పు చూపించింది. గోవాలో మనకు బాగా బీచ్ అని ఒక ఫేమస్ బీచ్ అయితే ఉంది. సో చాలామంది ఆ బీచ్కి అయితే వస్తుంటారు. సో ఆ బీచ్ యొక్క లొకేషన్ అయితే తప్పు చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్. సో గోవాలో కూడా ఒక బ్యానర్ కూడా పెట్టేశారు గోవా వాళ్ళు, డోంట్ గెట్ ఫూల్డ్ బై గూగుల్ మ్యాప్స్, ఇట్ ఈస్ షోయింగ్ ది రాంగ్ పాత్ టు బాగా బీచ్ అని చెప్పేసి ఒక పెద్ద బ్యానర్ కూడా పెట్టారు. అండ్ రీసెంట్గా ఒక అతను కూడా ట్వీట్ చేశాడు, అతనికి రాంగ్ చూపించి అని చెప్పేసి గూగుల్ మ్యాప్స్ ని వెతుక్కొని బాగా బీచ్కి వెళ్తే గూగుల్ మ్యాప్స్ వేరే లొకేషన్ చూపించిందని చెప్పేసి వేరే ప్లేస్కి తీసుకెళ్ళిందని చెప్పేసి ట్వీట్ అయితే పెట్టారు. ఆ ట్వీట్ చాలా వైరల్ అయింది, దాని కింద కూడా చాలా మంది కమెంట్స్ పెట్టారు, మేము కూడా సేమ్ ఇష్యూ ఫేస్ చేసాం, మాకు కూడా వేరే దారి చూపించిందని చెప్పేసి అయితే ట్వీట్స్ పెట్టారు. సో ఈ విధంగా గూగుల్ మ్యాప్స్ అయితే అప్పుడప్పుడు ఇలాంటి అయితే చేస్తుంటుంది. సో అప్పుడప్పుడు కొంచెం రాంగ్ డైరెక్షన్స్ అయితే చూపిస్తుంటుంది. నేను కూడా ఒక 2-3 టైమ్స్ అయితే ఇలాంటి ఇష్యూని అయితే ఫేస్ చేశాను గూగుల్ మ్యాప్స్లో. సో మాక్సిమం 95% కరెక్ట్గా చూపిస్తుంది, అప్పుడప్పుడు టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఒక 5% అయితే మనకు రాంగ్ డైరెక్షన్స్ అయితే చూపిస్తుంటుంది. సో మీరు కూడా మీ రియల్ టైం లైఫ్లో ఎప్పుడన్నా గూగుల్ మ్యాప్స్తో ఇబ్బందులు పడి ఉంటే కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈరోజు అందిన టెక్నాలజీ న్యూస్ అంతా ఇది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి. అండ్ సారీ కొంచెం ఈరోజు లేట్ అయింది, కాలేజ్కి వెళ్ళాను కాబట్టి ఈరోజు టెక్ న్యూస్ అయితే లేట్ అయింది. సో రేపటి నుండి మళ్ళీ మనకు తొందరగానే పెడతాను. సో 6 లోపు అయితే టెక్ న్యూస్ అయితే వస్తుంది రేపటి నుండి. సో నచ్చితే లైక్ చేయండి, అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి, రెగ్యులర్ నోటిఫికేషన్స్ అయితే అక్కడ వస్తుంటాయి. అండ్ డౌట్స్ ఉంటే కమెంట్స్, రెగ్యులర్ నోటిఫికేషన్స్ అక్కడ వస్తుంటాయి. అండ్ డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి. ఫస్ట్ మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ అయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.